హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను మైదాతో క్రిస్పీ స్నాక్ ఐటమ్ చూపిస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక బౌల్లో 1 కప్ మైదా తీసుకున్నానండి. ఆల్ పర్పస్ ఫ్లవర్, దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను టేస్ట్కి. దాంట్లో 1 స్పూన్ దాకా వామ్ వేసుకున్నాను, క్యారమ్ సీడ్స్. దాన్ని మంచిగా మిక్సప్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని ఒక సాఫ్ట్ డవ్ ప్రిపేర్ చేసుకోండి. ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్ ఇది. ఎప్పుడన్నా ఈవినింగ్ అప్పుడు మీరు క్విక్గా చేసుకోవాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్నాను. దాంట్లో ఒక 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఆఫ్టర్ 5 మినిట్స్ ఒకసారి డవ్ని నీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం డవ్ని చిన్న చిన్న సైజ్గా కట్ చేసుకొని పూరీలాగా చేసుకోవాలి. చూడండి, అన్ని ఈక్వల్గా కట్ చేసుకున్నాను నేను. ఫస్ట్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ పూరీలాగా మనం రోల్ చేసుకుందాం. చాలా థిన్గా రోల్ చేయాలండి. ఎంత సన్నగా చేసుకుంటే అంత క్రిస్పీగా ఉంటాయి. ఇవి పూరీలా కాకుండా చాలా సన్నగా మనం రోల్ చేసుకోవాలి. చూడండి, ఇంత సన్నగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ మీడియం టు హై మధ్యలో ఉంచి మనం వేడి చేసుకోవాలి. ఎలా అయితే పిండి ముద్ద వేస్తామో అది వెంటనే పైకి వచ్చేయాలి. ఆయిల్ అనేది అంత హీట్ అవ్వాలి. సిమ్లో పెట్టుకొని పూరీలు వేయకండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం. స్పాచులాతోని ఆయిల్ పైకి వేస్తూ ఫ్రై చేసుకోండి. కొద్దిగా ట్యాప్ చేస్తే అది మంచిగా ఫ్రై అవుతుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ అవుతే చాలు. సన్నగా చేసాం కాబట్టి తొందరగా క్రిస్పీ అవుతాయి. చూడండి, ఈ కలర్ వస్తే మనం ఇప్పుడు తీసేసుకుందాం. వీలైతే ఎంత సన్నగా చేసుకుంటే అంత సన్నగా చేయండి. మైదా కాబట్టి ఎలాగో సాగుతుంది. సో ఆల్ సైడ్స్ మనం థిన్గా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మీకు పూరి అనేది క్రిస్పీగా ఉంటుంది, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఇలా ఫ్రై చేసుకుందాం. దీంట్లో వామ్ వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది. ఒకసారి తప్పక ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. Now it's tasting time. చాలా క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ.